సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేసే దిశ వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యాలు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఓ డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి తన సమగ్ర నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అందించిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలపై నేటి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల పరంగా ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సత్యనారాయణలో ఈ రోజు 11 గంటలకు మంత్రి మండలి సమావేశం మరో భేటీ కాబోతుంది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టాల్సిన పలు కీలక చట్ట సవరణ బిల్లులపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపుతున్నారనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు బీసీలకు సంబంధించినటువంటి 34% రిజర్వేషన్ కల్పించే అంశంపై ఈ రోజు కేబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునుందని కూడా తెలుస్తుంది. అదే రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్ క్షుణ్ణంగా చర్చించబోతున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇది 2 రోజుల నుంచి నడుస్తున్నటువంటి పెద్ద చర్చగా కూడా చూడొచ్చు. ఒకవేళ భవిష్యత్తులో కోర్టుల ద్వారా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పంచాయతీరాజ్ చట్టంలోనే వెసులుబాట్లను ఉపయోగించుకుని ఈ 34% కోటాను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ బిను కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు, మేయర్ల ఎన్నిక విధానంలో కూడా కూటమి ప్రభుత్వం సంచలన మార్పులు తీసుకురాబోతుంది. గతంలో ఉన్న పరోక్ష పద్ధతి అంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నుకునే విధానం కాకుండా ప్రజలు నేరుగా మేయర్లను, మున్సిపల్ చైర్మన్లు ఎన్నుకునేలాగా ప్రత్యక్ష ఎన్నికల విధానం బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఉన్నదనేది కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లును కూడా కేబినెట్ ఆమోదించి వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన వివాదాస్పద దిశా బిల్ ఏదైతే ఉందో అది 2019తో పాటు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంతో పాటు 2024లోనూ అధికారంగా ఉపసంహరించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అంటే వీటి స్థానంలో మహిళల భద్రతకు, భూ కబ్జాల నిరోధానికి మరింత పటిష్టమైనటువంటి కొత్త చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 ఏదైతే ఉందో పీపీపీ పాలసీ 2026ను ముసాయిదాపై కూడా మంత్రి మండలి చర్చించి ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతున్న వేళ బీసీలు ఓట్ బ్యాంకును పటిష్టం చేసుకోవడం పాటు పాలనా సంస్కరణల దిశగా కూడా కూటమి ప్రభుత్వం చేయబోయే అడుగులు అత్యంత కీలకం కానున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే 11 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని కూడా గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి చర్చ. అయితే దీనికి సంబంధించి అంటే కొంతకాలంగా కూడా ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి చర్చ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావచ్చు, దిశా చట్టానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇన్ని కేబినెట్ లో కూడా ప్రతిదీ కూడా ప్రతి అంశంలో కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. దాని ద్వారా ఏదైతే ఆ బిల్లులు ఉన్నాయో వాటి స్థానాల్లో మహిళల భద్రత కోసం కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎవరికి నష్టం జరగకుండా అసెంబ్లీలోనే వీటి తీర్మానం చేసి ప్రవేశపెట్టాలని చెప్పని గతంలో కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యం ఉంది. అనేక కేబినెట్ లో కూడా ఈ చర్చ జరిగిన పరిస్థితి. అయితే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ బిల్లుల మీద ఆమోదం తెలపడమే కాకుండా వీటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి వీటికి తీర్మానం చేయనున్నట్టు కూడా తెలుస్తుందని చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.